అరే, బాడీ బిల్డింగ్ అంటే ప్రోటీన్ పౌడర్లు, క్రియేటిన్లు, ఇతరత్రా సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి అనుకుంటున్నారా? ఒకవేళ వాటిని వాడకపోతే మనం కండలు పెంచలేము, బలం సాధించలేము అని భయపడుతున్నారా? అయితే ఆ అపోహలన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన ప్రతి పోషక పదార్థాన్ని ప్రకృతి మనకు అద్భుతంగా అందించింది, అది కూడా ఎన్నో రకాల రుచులలో. సప్లిమెంట్లు లేకుండానే మనం ఆరోగ్యంగా, బలంగా తయారవ్వగలము. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మన పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం అసలు ఈ సప్లిమెంట్ల గురించి తెలియకుండానే బలంగా, దృఢంగా ఉన్నారు. వారికి రహస్యం కేవలం ఇంట్లో దొరికే సాత్వికమైన, పౌష్టికమైన ఆహారమే. శరీరానికి కండలు పెరగాలన్నా, శక్తి రావాలన్నా ప్రధానంగా 3 విషయాలు చాలా ముఖ్యం: ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు. ప్రోటీన్ గురించి ఆలోచించినప్పుడు కేవలం ప్రోటీన్ షేక్లు మాత్రమే గుర్తుకు వస్తాయి కదూ. కాని మన ఇంటి వంటింటిలో ఎన్నో అద్భుతమైన ప్రోటీన్ మూలాలు ఉన్నాయి. రోజూ తీసుకునే గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల పదార్థాలు, చేపలు, కోడిమాంసం వంటివి కండల నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అమైనో ఆమ్లాలను అందిస్తాయి. ముఖ్యంగా పప్పులు, చిక్కుళ్ళు, మొలకెత్తిన గింజలు శాకాహారులకు అత్యంత బలమైన ప్రోటీన్ మూలాలు. ఇవి కేవలం కండలను నిర్మించడమే కాదు, వ్యాయామం తర్వాత కండల రికవరీకి, గాయాలు మానడానికి కూడా దోహదపడతాయి. ఇక శక్తి విషయానికి వస్తే కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. జిమ్లో గంటల తరబడి కష్టపడటానికి, ఆ తర్వాత శరీరం కోలుకోవడానికి ఈ కార్బోహైడ్రేట్లే ఇంధనం. అన్నం, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు, అలాగే చిలగడ దుంపలు, బంగాళదుంపలు, వివిధ రకాల పండ్లు మన శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి, అలసట రాకుండా చూస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అంతే ముఖ్యం. నెయ్యి, నట్స్ అంటే బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఇంకా పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటివి మన హార్మోన్ల సమతుల్యతకు, విటమిన్లు సరిగ్గా శోషించబడటానికి, కండరాల పనితీరుకు కీలకం. ఇవి లేకపోతే శరీరంలో చాలా ప్రక్రియలు సరిగా జరగవు. దీంతో పాటు ఆకుకూరలు, రకరకాల కూరగాయలు, పండ్లు మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అందించి, రోగనిరోధక శక్తిని పెంచి, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి సప్లిమెంట్లు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న మీకు రావచ్చు. నిజానికి సప్లిమెంట్లు అనేవి పేరుకు తగ్గట్టుగా కేవలం మనం ఆహారం ద్వారా తీసుకోలేని వాటిని సప్లిమెంట్ చేయడానికి మాత్రమే. అవి ఎప్పుడూ ఒక పూర్తి స్థాయి, సమతుల్యమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కావు. మార్కెటింగ్తో అవి మాయ చేసి, వాటి అవసరాన్ని పెంచి చూపినంత మాత్రాన అవి తప్పనిసరి కావు. మనకు నిజంగా అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ మన ఇంటి వంటింటిలోనే దొరుకుతాయి. కేవలం కొద్దిగా అవగాహన, సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చాలు. సప్లిమెంట్ల మీద ఆధారపడకుండా స్వచ్ఛమైన ఆహారంతో శరీరాన్ని నిర్మించడం అంటే అది కేవలం కండల పెంపు మాత్రమే కాదు, ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం. ఇది దీర్ఘకాలంలో మనకు ఎంతో మేలు చేస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్ధమైన బలాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. మీ శరీరాన్ని, దాని సామర్థ్యాన్ని నమ్మండి. సరైన ఆహారం, సరైన వ్యాయామం, తగినంత నిద్ర ఉంటే చాలు, మీరు కోరుకున్న శరీరాన్ని సాధించగలరు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.